ఏమ్మా, నేనేమంత కాని పని చేశానని, ఏమంత అన్యాయం చేశానని మీరిద్దరూ నా మీద ఎంత కక్ష కట్టారు? ఆ చూపులకు అర్థమేమిటి? నా పెళ్లి జరగడానికి వీల్లేదన్నావు, నా పెళ్లి ఆపు చేయడానికి ప్రయత్నం చేశావు. వాటన్నిటికీ తగిన శాస్తే ఇది అని సమాధానం చెప్తావా? వాసంతి, నన్ను కాదని వెళ్ళిపోయావు, సహించా. నలుగురిలోనూ నన్ను అవమానపరిచావు, అది సహించా. అమ్మకు ఆరోగ్యం బాగుండగా నిన్ను చూడాలని కలవరించిన రోజున వాడనుమతి లేనిదే రానన్నావు. వెళ్ళాను, అడిగాను, అవమానపడ్డాను, అది సహించాను. చివరి కన్నతల్లి చచ్చిపోతే ఆమెకు కొడుకున్నాడు, వాడింకా చావలేదు, బ్రతికే ఉన్నాడని తెలుసుండి తోడబుట్టిన దాని వేయండి దిక్కులేని అనాథం దహనం చేయించినట్టు చేయించావు. ఆమెకి ఏ దిక్కు లేదు గనకే, ఆమెకి ఎవరు లేరు గనకే, ఉన్న వాళ్ళందరూ చచ్చారు గనకే ఆవిడికి గతి పట్టింది. ఆగిపోయావే. ఇన్నాళ్ళు నువ్వు తీసిన దెబ్బల కంటే ఇదేమి ఎక్కువ కాదు. నిజంగా నీకు అమ్మ మీద మమకారమే ఉంటే ఆవిడ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఏమైంది, ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఇక్కడికి రావడానికి ప్రయత్నించావా? రావడానికి నీకు అహం వచ్చింది. ఇక్కడికి వస్తే 10 మందిలోనూ నీ అంతస్తు తగ్గిపోతుంది, నీ తల తెగిపోతుంది. అమ్మ చచ్చిపోయిన సంగతి నిజంగా నీకు తెలియదు. నీకు కబురే అందలేదు. కబురు ఎవరు చేశారు? నువ్వు చేసావా, నీ మొగుడు చేశాడా? నేను చేస్తానే, ఆయన చేస్తానే. ఆయన గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? వాడేమిటో, వాడి మనస్తత్వం ఏంటో, వాడి మనసు ఎంత కుట్ట పెరిగిపోయిందో నాకు బాగా తెలుసు. వాడు చేసిన ప్రతి దానికి తిరిగి నేనేం చేయాలనుకున్నా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు నా చెల్లి కనిపించేది, నా చెల్లి మేడలో మాంగళ్యం కనిపించేది. కానీ ఇప్పుడు నాకు తండ్రి లేడు, తల్లి పోయింది, చెల్లి నాది కాదు. తానప్పుడు ఎవరి కోసం నేను ఆగాలి? ఇంత ఘోరం చేసిన వాడిని నేను ఎందుకు క్షమించాలి? వాసంతి, తెల్లవారేసరికి నీ మూడు శవం ఎక్కడ ఉంటుంది గుర్తుంచుకో. పోనీ అత్తయ్య చూడాలనుకున్న రోజు నువ్వేం చేశావు? ఆ రోజే వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా? కాదునా, జరిగిందేదో జరిగిపోయింది. ఇది జరగకుండా ఆపాలి. అన్నయ్య ఆయన ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారేమోనని భయంగా ఉంది. నువ్వే ఎలాగైనా అన్నయ్య అర్జున్ బాబు, కృష్ణ నిన్ను చంపేస్తానని మీ ఆవిని బెదిరించి వెళ్ళాడు. నీ కోసం వెతుకుతున్నాడు. ఆపు, మీకోసమే వస్తున్నాను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రండి, చూపిస్తాను. ఎక్కండి. పోనీ. రండి రండి, అంతా వివరంగా చెబుతా కదా. అందరూ వస్తారు. కథ కంచికి చేరేలోగా అందరూ మన ఇంటికి వస్తారు. ఏమిటి, టీయా, కాఫీయా, కూల్ డ్రింకా, కొబ్బరి నీళ్ళు? బలిచ్చే ముందు, ఉరి తీసే ముందు కూడా ఎవరినైనా మీకు ఏం కావాలి అని అడిగి వాళ్ళ కోరిక తీర్చేకే ఏ కార్యక్రమం అయినా. వీళ్ళ కొబ్బరి నీళ్ళు కాలు మీద కాలేసు కూర్చోక ఎందుకమ్మా ఉరుకులు పరుగులు? హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరు? నేను గడియారాల వెంకటరామని మాట్లాడుతున్నానండి. మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావరా వెతవా? వెదవా? రైటే, వెతవే. మీ యజమాని పిలు. ఏమిటమ్మా అల్లరే? అవతల ఉన్నవాడు మంచాడు కాదు. ఎవరు? నేనే బావా. నువ్వా బావా? ఏమిటి గొంతుకలా మారిపోయింది? ఏం లేదు, 25 లక్షలు పెట్లు పెట్టుకుని మా ఇంటికి వచ్చి. మా బాబాయ్ 10 లక్షల ఎలక్షన్ ఖర్చు అయితే నేను పెట్టాను బాబు. వద్దు. ఎలక్షన్లకు అన్ని లక్షలు ఎందుకు బావా? నా వాట. నీకు డబ్బే పంచప్రాణాలు, నీ ఆరో ప్రాణం నీ కూతురు. ఇప్పుడు ఆ కూతురు నా దగ్గరే ఉంది, కొబ్బరి నీళ్ళు తాగబోతుంది. ఏమిటి బాబా నువ్వు?
నువ్వు ఆలోచించినా ఆలస్యం చేసినా ఇక్కడ ప్రాణాల మీదకి వస్తాయి. తర్వాత చెప్పలేదని బాధపడతావు. ఉంటాం. మరి ఏమనుకున్నావు? అంటే ఇన్నాళ్ళు ఆయన చేతిలో ఇదే నువ్వు చేస్తున్నది. రైటే, ఇదే ఉంది. ఇంకా ముందుంది మీ నాన్నకి నీకు పండగ. అమ్మాయి ఏమిటండి బావా ఏమిటి బావా అది? ఏంటి బావా ఉత్తు చేతులతో వచ్చావేంటి? నువ్వు ఇందాక ఫోన్ లో చెప్పింది నాకేం అర్థం కాలేదు బావా. నిజానికి అన్నావో తమాషాగా అన్నావో? తమాషా రా చూపిస్తాను. తమాషా ఎక్కడ? చూడు. అమ్మాయి ఏమిటి బావా? తమాషా. ఏమిటా? చిన్నప్పటి నుంచి దాని మీదే ఆశలు పెంచుకున్నాడు. తన భార్య అనుకున్నాడు, తన సర్వస్వం అనుకున్నాడు. అలాంటి తన భార్య ఎవరికో సొత్తైపోతోందంటే వాడి గుండెలు ఎలా రగిలిపోతాయో ఆలోచన. ఆ రగిలే గుండెలను చల్లార్చుకుని తన తాపాన్ని తీర్చుకుంటాడు నీ కళ్ళ ముందే. పిచ్చిదానా, చంపడానికి చంపించడానికి బుర్ర ఉండాలి. వాణ్ణి చంపడం దాని తరం కాదు, నీ తరం కాదు, నీ మొగుడు తరం కాదు, దాని మొగుడు తరం కాదు. మీ ఇద్దరు వెనకాల ఇద్దరు సమర్థులైన కథానాయకులు ఉన్నారని సంబరపడిపోతున్నారని వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. చస్తారా? ఇద్దరు చస్తారు. ఒకడే చస్తే రెండో వాడు ఉరికి ఇవ్వడు.